రేణు, ఆ, ఉండే రెస్ట్ తీసుకో. అలాగే బావా. శ్రీకర్, ఒక మంచి రోజు చూసుకుని మన బిజినెస్ డీల్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఓకే అన్నయ్య. బాయ్ రేణు. అలాగే బావా. వద్దు, కూర్చో. ఉమ్. ఎక్కడ చచ్చారు వీళ్ళిద్దరూ? ఏయ్, ఎక్కడ దాక్కున్నారే? బయటికి రండి. మిమ్మల్ని బయటికి రండి. ఏయ్, ఏంటే మిమ్మల్ని గదిలో ఉండమంటే మంచం కిందున్నారు? మీరేగా ఎవరో అంకుల్ వస్తున్నారు కనిపించకుండా దాక్కోమన్నారు. సరే, దాక్కోమన్నాను. కానీ అతను ఈ గదిలోకి వస్తున్నారని మీకెలా తెలుసు? ఏదో సౌండ్ విన్నాం, అందుకే దాక్కున్నాం. ఖుషి, ఇంతకీ ఎందుకు దాక్కోమన్నావు? మనం అలా దాక్కోకుండా ఆ వచ్చిన అంకుల్ కంటిపడి ఉంటే శ్రీకర్ అంకుల్ మనం బ్యాడ్ గా అనుకుంటారు, అందుకే దాక్కోమన్నాను. నాకెక్కడో కొడుతుంది కావేరి. ఏంటి? ఆ పిల్ల పిచాచి త్రినేత్రని చూసి దాక్కుందా, చూడకుండా దాక్కుందా? అదే నా డౌట్. ఒకవేళ చూసి దాక్కుంటే తండ్రికి భయపడుతుందా? త్రినేత్రని చూసి కూడా నాటకాలాడుతుందా? నాకు డౌట్గానే ఉంది. ఉన్న పళంగా గదిలోంచి మాయమవ్వాల్సిన అవసరమేముంది? ఇదేదో తేల్చుకోవాల్సిన విషయమే కావేరి. ఇది తేలాలంటే దానికో టెస్ట్ పెట్టాలి. ఏదో అడగాలనుకుంటున్నాగా, అడగండి. ఆ, ఏం లేదు. నువ్వేం చదువుకున్నావు? నేనేం చదువుకోలేదు. ఏ? అయినా నా చదువు గురించి నీకెందుకు? ఏం లేదమ్మా, ఊరికి గేమ్ ఆడుకుందామని. గేమా? ఏంటది? జనరల్ నాలెడ్జ్ క్విజ్ లాంటిది. హాయ్, నాకు క్విజ్ అంటే చాలా ఇష్టం. అడుక్కోండి, ఏం అడుక్కుంటారో అడుక్కోండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అమ్మో, నేను మాత్రం కాదు. నువ్వు కాదు తల్లి, ఎవరు అని అడుగుతున్నాను. నువ్వేనేమో గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకోవడమేంటే? సరే సరే, మీ నాన్న పేరేంటి? ఏంటి ఇది, జనరల్ నాలెడ్జా? జనరల్ నాలెడ్జ్ కాదు తల్లి. చెప్పు, డాడీ పేరేంటి? మీ డాడీ పేరు నాకెలా తెలుస్తుంది? నేను అడుగుతుంది మా డాడీ గురించి కాదు, మీ డాడీ గురించి. చెప్పు. డాడీ. డాడీని, కానీ డాడీకి ఒక పేరు ఉంటుంది కదా. అవును, ఇందాక మన ఇంటికి ఒక అంకుల్ వచ్చారు కదా, ఆ అంకుల్ని చూసి నువ్వు బెడ్ కింద దాక్కున్నావు.
అవును, ఆ అంకుల్ని చూసి దాక్కున్నావా చూడకుండా దాక్కున్నావా? చెప్పనా చెప్పనా నాకేంటి? అయ్యో రామా. నా నుంచి మీకు సమాధానం కావాలంటే నాకేంటి? చూడు, నీకేం కావాలన్నా ఇస్తాం. చాక్లెట్స్, బిస్కెట్స్, టాయ్స్. నీకేం కావాలో చెప్పు. ఆ అవన్నీ నేను కొనుక్కోగలను. మరేం కావాలో చెప్పవే. ఏం అడిగినా ఇస్తారా? ఆ, మ్, ఏం అడిగినా. సరే, ఇస్తాం. ప్రామిస్? ఓకే, ప్రామి. నా మీద కాదు, ఆంటీ మీద. ఆ, సరే, ప్రామిస్. ఇప్పుడు చెప్పు, ఏం కావాలన్నా ఇస్తాం. ఏముంది, ప్రతిరోజు ఈ ఇంట్లో అన్ని పనులు మా అమ్మే చేస్తుందిగా. ఈరోజు మాత్రం పనులన్నీ మీరే చేయాలి. ఏంటి, మేము ఇంటి పనులు చేయాలా? పాచి పనులతో సహా. హే, ఎంత ధైర్యమే నీకు? చేయకపోతే పోండి, మీరు అడిగిన దానికి సమాధానం రాదు. చంపుతా నిన్ను. కావేరి, నువ్వుండు. నువ్వు చెప్పినట్టే అన్ని పనులు చేస్తావు, సమాధానం మాత్రం చెప్పాలి. నేను మీలా కాదు, మాట మీద నిలబడతాను. రేణు, రాయిలా. అది మనతో ఇంటి పని చేయించాలని చూస్తుంది. నీకు అర్థం కావట్లేదా? మనం ఇంటి పనులు చేయడం ఏంటి? ఏంటి, తేల్చుకున్నారా? ఒప్పందం ఓకేనా? ఓకే ఓకే. చూడు కావేరి, ఇది నా జీవితానికి సంబంధించిన మ్యాటర్. కాసేపు ఒళ్ళొంచితే అది నిజం చెప్తుంది. నిజం తెలిస్తే మనకి టెన్షన్ తప్పుతుంది. అర్థం చేసుకో. త్వరగా చెప్పండి, నాకు బోల్డ్ పనుంది. సరే, నువ్వు చెప్పినట్టే అన్ని పనులు చేస్తాం, సరేనా? సరే, స్టార్ట్. నేను అసలు పొడి చేయాలి. ఇది నా వల్ల కాదు. ప్లీజే ప్లీజే, నా కోసం ప్లీజ్. సరే, ఎక్కడికి ఖుషి? అబ్బా రామ్మా, కూర్చో. ఏంటి, నాకు చాలా పనులున్నాయి. ఈరోజు నువ్వు ఏ పని చేయక్కర్లేదు. నీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఈరోజు. ఇప్పుడే వస్తానమ్మా. ఏంటి చూస్తున్నారు? వెళ్ళి ఉతకండి. వదినా, వదినా, నువ్వేంటి ఈ పనులు చేయడం ఏంటి? మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది అర్చన. ఏంటి చూస్తున్నావు రేణు? ఇది మన పనే, తీసుకో.
నేను చెప్పానా ఈ రోజంతా నీకు రెస్టేనని? కానీ బాగుండాల్సింది నీ లైఫ్ కదా. కానీ కొంచెం హెల్ప్ చేయవే. ఆహా, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. కనీసం ఆ సబ్బైనా ఇవ్వవే. అరే, నువ్వు బట్టలు భలే ఉతుకుతున్నావే. వెటకారమా? రేణు, నిన్ను చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది? అది టీవీలో చూపిస్తారే, ఈ సబ్బు వాడితే బట్టలు మిలమిల మెరుస్తాయని యాడ్లో వస్తుందే. వాళ్ళు నిన్ను పెట్టుకుంటే వాళ్ళకి రేటింగ్ బాగా వస్తుందేమో అనిపిస్తుంది. ఆ వస్తుంది. అమ్మా, కొంచెం పిండవే. ఐమ్ సారీ, ఐ కాంట్. ప్లీజే, చేతులు నొప్పి వస్తున్నాయే. ప్లీజే, ప్లీజ్ ప్లీజ్. ఓకే. అమ్మయ్యా, ఇదిగో. ఏయ్, కొంచెం చూసి ఉతకవే. ఆ నా నడుం పట్టేసిందే. అలవాటు లేని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. అయినా బట్టలు ఉతికితే సంసారాలు నిలబడతాయి అనుకోవడం నీ భ్రమ. అమ్మా, నీ బట్టలన్నీ ఉతకడం అయిపోయింది. అమ్మయ్యా, ఈరోజు పనులన్నీ అయిపోయాయి. ఏంటైపోయేది? ఇల్లెవరు తుడుస్తారు? ఎందుకు వీళ్ళు ఇలా పనులు చేస్తున్నారు? ఈ ఖుషి ఒక పని చేయదు. ఎస్, అమ్మాయి తీసుకో. దేనికి? తీసుకోమ్మా. తుడు. ఏంటి? తుడువమ్మా. ఎందుకు? నువ్వు తుడు చెప్తాను. అన్ని పనులు నువ్వు ఒకదానివే చేస్తావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు. అమ్మా,
పొద్దున్నెప్పుడో 5ంటికి లెగిసావు, అంట్లు తోమావు, వంట చేసావు, ఇప్పుడు ఇల్లు కూడా తుడుస్తున్నావు. నేనేమన్నా హెల్ప్ చేస్తానంటే నా మాట వినవు. చూడలా చిక్కిపోతున్నావు. ఖుషి ఏం చేస్తున్నావు? అమ్మ దొంగ మొహ.